ఇన్ని సంవత్సరాలుగా మీరు తీసిన సినిమాలన్నీ చూస్తే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. అంటే గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అనేది ఒకటి పక్కన, అదొక్కటి పక్కన పెడితే. సో అంటే ఒక కథ రాసేటప్పుడే ఇది ఈ జోనర్ అని మీరు డిసైడ్ అవుతారా? లేదు, నాకు బేసిక్గా క్యారెక్టరేషన్ ఇష్టం బాగా. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, అమితాబ్ బచ్చన్ సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు చూసి పెరిగినోడిని. హీరో వర్షిప్ నాకు నా డిఎన్ఏలో ఉంది. నాకు ఒక పెద్ద కరుణరసం సీన్ ఉంటే పెద్దగా అట్రాక్ట్ అయ్యేవాడిని కాదు. అంటే ఇప్పుడు వరల్డ్ సినిమా చూసి, రకరకాల సినిమాలు చూసి ఇప్పుడు నేను కొంచెం ఎమోషన్ వైపు బెండ్ అవుతున్నాను. బట్ నేను పెరిగినది వాతావరణం అంతా హీరోయిజం బేస్డ్ ఫిలిమ్స్. ఒక హీరోకి ఎక్స్ట్రాడనరీ ఇంట్రాక్షన్ ఉంటే నాకు హైతో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసేవి. చిరంజీవి గారి ఇంట్రాక్షన్స్కి అసలు ఎన్నిసార్లు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రాక్షన్స్కి అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఒక హీరో వర్షిప్ హై వస్తుంది నాకు. సో హీరో క్యారెక్టరేషన్ అనుకుంటాను ఫస్ట్. ఈ హీరోని ఈ క్యారెక్టరేషన్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ క్యారెక్టరేషన్ ఉన్నప్పుడు నేను 2-3 ఇంటర్వ్యూలో చెప్పాను. గరికపాటి గారు చెప్పారు, రచయిత పాత్రల్ని కొంతవరకే నడిపిస్తాడు, ఆ తర్వాత పాత్రలు మనం నడిపించుకుంటూ తీసుకెళ్తాయి. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ డిఫైన్ యువర్ క్యారెక్టరేషన్ పర్ఫెక్ట్లీ, ఆఫ్టర్ దట్ క్యారెక్టరేషన్ విల్ గివ్ యూ ద రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో నా సినిమాలు ఆ పద్ధతిలో ఉంటాయి. మీరు ఏతికి తీసుకున్న గబ్బర్ సింగ్ అవ్వచ్చు, వాల్మీకి అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అవ్వచ్చు, మిరపకాయ అవ్వచ్చు, హీరో క్యారెక్టరేషన్ మీద కథ ఉంటుంది. అది సినిమా చేయడానికి పెద్ద గొప్ప పద్ధతి అని అనుకోను, నా పద్ధతి. గబ్బర్ సింగ్లో డైలాగ్ ఏదైతే ఉందో నాకు తెక్కుంది, దానికి లెక్క ఉంది. ఇండస్ట్రీలో కానీ బయట మీడియాలో కానీ అది హరిశంకర్ గారికి యాప్ట్ అని అంటారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏముందంటే కుడ్ బి, నా గురించి నాకు ఎలా తెలుస్తుంది, అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మేబీ దే ఆర్ రైట్. అది మీ ఓన్ ఆ డైలాగ్ పర్టికులర్గా మీదే అని అంటారు ఆ సినిమాలో. మీరే రాశారా నిజంగా నా డైలాగు? ఎవరు రాస్తారండి? నేను అలాని కాదు, ఎవరైనా చెప్తాను లేదా ఒక పంచ్ డైలాగ్ కోసం స్పెషల్గా నాకు తెలిసింది ఏంటంటే అది ఆయనే రాశారు. అది ఆయన అన్ని డైలాగులు నేనే రాశాను. ఓకే. నా సినిమాలో అన్ని డైలాగులు నేనే రాస్తాను. ఫస్ట్ టైం ఈ సినిమాకి డైలాగ్ సైడ్ కొంచెం కంట్రిబ్యూషన్ వచ్చింది మా రైటర్స్ మధు శ్రీనివాస్ అండ్ చైతన్య. అందుకే వాళ్ళకి స్క్రీన్ ప్లే అండ్ అడిషనల్ డైలాగ్స్ అని రాశాను. మీరు స్పెషల్గా కూడా వాళ్ళని పిలిచి స్టేజ్ మీదకి మీరు చాలా థ్యాంక్స్ చెప్పారు. నన్ను పిల్లలు కదా, ఎవరిని పని చేసినప్పుడు మరి నా కోసం పనిచేసిన వాళ్ళని పిలవాలి కదా. అది గుర్తుపెట్టుకుని అది చేయడం గ్రేట్ సార్. అది గ్రేట్ కాదండి, బాధ్యత. అంటే అది ఒకనొకప్పుడు మనకి ఇది దొరకలేదు, ఇప్పుడు మనవన్నీ ఇద్దాం అన్న పాయింట్ 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో ఉంటుంది. దట్స్ నిజంగా అది ఆ కృతజ్ఞతా భావం అనేది అందరికీ ఉండదు. రెస్పాన్సిబిలిటీ మన దగ్గర పనిచేసే వాళ్ళకి. ఇండస్ట్రీకి ఎవరైనా గుర్తింపు కోసం వస్తారు కదా, డబ్బుల కోసం అయితే వాళ్ళు ఏదో వ్యాపారంలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఆ గుర్తింపు కోసం వచ్చినప్పుడు మినిమం గుర్తింపు కూడా ఇవ్వకపోతే మన మనిషిగా మనమేంటి ఫస్ట్. ఇన్నాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇందాక చెప్పే కదా, సినిమా మొత్తం లౌక్యం, జ్ఞానం, ఒక మెచ్యూరిటీ, ఒక ఆనందం, సినిమా ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చాకే మొత్తం నేర్చుకుంది. చాలా భయపడుతూ, చాలా ఇన్సెక్యూర్డ్గా ఉండేవాడిని. రేపు ఎలా అనే భయం ఉండేది ఇండస్ట్రీలో వెళ్ళరాకముందు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ధైర్యం, అది అన్నీ నేర్పిందండి. ఇండస్ట్రీ ఈజ్ లైక్ అమ్మ అంతే, సినిమా ఈజ్ అమ్మ అంతే. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి, కొన్ని అనుకున్నంతగా ఆశించినంతగా మీకు రాలేదు. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి మెంటల్ సిచ్యువేషన్, ఒక డిప్రెషన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని అంటే మీకు ఆ టైంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, అలాగే ఎలా ఓవర్కమ్ చేస్తారు జనరల్గా మీ వరకు మీరు? బేసిక్ అండి, అంటే నేను ఎప్పుడు అంత డిప్రెషన్కి వెళ్ళలేదు. షాక్ పోయినప్పుడు కూడా అంత డిప్రెషన్కి వెళ్ళలేదు. చాలామంది రామేశ్వర తర్వాత అనుకున్నారు. షాక్ పోయినప్పుడే నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మిరపకాయ తీశాను. అవకాశాలు ఇవ్వలేదు తప్ప, అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు తీస్తాను నాకు నమ్మకం ఉండేది బేసిక్గా. అది కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు, వాట్ ఎవర్. బట్ రామయ్య వస్తే సినిమా గొప్ప సినిమా కాదు, బట్ ఇట్ డజంట్ డిజర్వ్ దట్ మచ్ క్రిటిసిజం ఆ టైంలో అనిపించింది. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. చెప్పే కదా, నా అదృష్టం ఏంటంటే నా వైఫ్ ఇస్ మై బిగ్ సపోర్ట్. తన సపోర్ట్ లేకపోతే, తన సైడ్ ఇంటికి వెళ్ళగానే 100 పంచాయతీలు పెట్టేసి నువ్వు ఇంటికి రావట్లేదు, ఎప్పుడు సినిమాలోనే ఉంటున్నావు, అది అంటే ఇంకా బ్రెయిన్ వాష్ అయిపోయి మనం ఏ పని చేయలేము. నా వైఫ్ అసలు ఎప్పుడూ దేనికి కంప్లైంట్ చేయదు. అసలు రామేస్తే ఫ్లాప్ తర్వాత అసలు తను ఇగ్నోర్ చేసింది బేసిక్గా. తను గబ్బర్ సింగ్ని ఇగ్నోర్ చేసింది, రామేస్తే ఫ్లాప్ని ఇగ్నోర్ చేసింది. సో మై వైఫ్ ఈజ్ బిగ్ సపోర్ట్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత బేసిక్గా అండి నేను ఈ సెల్ఫ్ పిటీ, సానుభూతి, అంటే కొన్ని చేదనుభవాలు చెప్పాలి. ప్రతిసారి మన సక్సెస్ స్టోరీ చెప్పకూడదని ఇందాక ఆ మాత్రం బిహెచ్ఎల్ నుంచి వచ్చినప్పుడు బస్ ఛార్జీలకి ఎలా ఇబ్బంది పడ్డామని చెప్పాను. ఐ హేట్ సెల్ఫ్ పిటీ అండి. సెల్ఫ్ పిటీ, అయ్యో నేను వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాను, మా ఇంట్లో కొవ్వొత్తుల ముందు కూర్చునే వాళ్ళం, ఈ నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. మనం ఏమి స్వాతంత్ర పోరాటం చేయలేదు,
మనం ఏం సమాజాన్ని ఉద్ధరించడం బయలుదేరలేదు. మనం గ్లామరస్ ఫీల్డ్లో ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వడానికి వచ్చావు. నువ్వు కష్టాలు పడితే ఎవరికి గొప్ప? నువ్వే కదా డైరెక్టర్ అయ్యేది. సో నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి కష్టపడ్డాను, నేను కాబట్టి ముంతతో ఇస్త్రీ చేసుకున్నాను, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు చెప్పుకోవడం. బేసిక్గా చిరాకు. నీ పుట్టినప్పుడు నీకు కొన్ని శక్తులు ఉన్నాయి, నువ్వు పుట్టినప్పుడు నీకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, నీకంటూ కొన్ని బలాలు ఉన్నాయి, నీకంటూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని అధిగమించడం నీ బాధ్యత. అదేదో పెద్ద ఫేవర్ లాగా చూసారా నేను ఎంత పొడి చేశాను అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. సో ఆ డిప్రెషన్ అనేది ఎప్పుడూ లేదు. ఈ శుక్రవారం మంది కాదు అనిపించింది అంతే. దిస్ ఫ్రైడే ఇస్ నాట్ అస్, నాట్స్ ఆల్. ఇంకో ఫ్రైడే వస్తుందిగా. మీ ఇప్పటివరకు మీరు ఓవర్కమ్ చేయలేని బలహీనత అంటే ఏం చెప్తారు? నైట్స్ ఎర్లీగా పడుకోవాలనుకుంటానండి, అది ఎప్పటికీ పడుకోలేకపోతున్నాను. కరెక్ట్గా బెడ్ ఎక్కగానే 100 ఆలోచనలు వస్తాయి. సినిమాలు చూడడము, చదువుకోవడము, ఫ్రెండ్స్తో మాట్లాడడం. అప్పుడే మా యూఎస్లో మా ఫ్రెండ్స్ పని పాటలేని వాళ్ళందరూ పొద్దులేసి మెసేజ్ పెడుతుంటారు. సో వాళ్ళతో మాట్లాడుకోవడము, నైట్స్ ఎర్లీగా పడుకోవడం అనేది అసలు నా వల్ల కావట్లేదు. అది ఒకటే బలహీనత. అట్ ద సేమ్ టైం ఇదే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా ఒక విషయాన్ని కొంచెం కుండబద్దలు కొట్టి చెప్పడం, అది కొంచెం అవసరం లేదు కొన్నిసార్లు. మనం మాట్లాడే ప్రతిసారి మనమే కరెక్ట్ అయిపోం కదా. సో కొంచెం మాట్లాడడం తగ్గించి పని చేయడం పెంచుకుంటే బెటర్ నా ఫీలింగ్. నేను ఎక్కువ మాట్లాడతాను, నా ఫీలింగ్, అందరి ఫీలింగ్ కూడా. సో కొంచెం మాటలు తగ్గిస్తే బెటర్ ఏమో అని దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం బేసిక్గా.